చచ్చిపోయేదాకా కలుసుకొని ఉంటుంది. చచ్చిపోతాను సార్, ఏదన్నా చేయండి సార్. అన్యాయం చేసింది మమ్మల్ని గిరిజన శాఖ మంత్రి, అన్యాయం చేసింది. మాట నమ్మించి మా గొంతులు కోసింది. మా మంత్రి అయ్యుండి మమ్మల్ని నాశనం చేసింది, మమ్మల్ని రోడ్డుకి వేసింది. మంత్రి గారికి దండాలు. అమ్మ నువ్వు చల్లగుండు, చల్లగానే ఉండమ్మా. నువ్వు నీకే హాని జరగకూడదమ్మా. మా కడుపు కొట్టినా కూడా నీకే హాని జరగకూడదు. నువ్వు ప్రశాంతంగా కలకాలం మంత్రివా కాకుండా సీఎం అవ్వమ్మా. మాలాంటి వాళ్ళని ఉద్ధరిద్దుగా నువ్వు. మాకు ఆల్రెడీ 15 రోజుల కిందట మేము ఇక్కడ వచ్చి శాంతియుతంగా అడిగాం సార్ మా టీచర్స్ని, ప్లస్ మా గిరిజనాధికారిని ఉమ్మడి సంధ్యారాణి మేడం గారిని కూడా 15 రోజుల్లో మీకు న్యాయం చేస్తాము, మిమ్మల్ని అందరినీ స్కూల్కి పంపిస్తాం, మేము పోస్టులు మీకు ఇస్తామని చెప్పి రిటర్న్ పంపించారు సార్. 15 రోజులు కాదు 20 రోజులు గడిచింది సార్. మళ్ళీ వచ్చి మా పోస్టులు మాకు ఇవ్వండి అని మేము అడుగుతుంటే పోలీసులతో చేత మమ్మల్ని నెట్టిస్తున్నారు సార్. మా వాళ్ళందరినీ వ్యాన్లో తీసుకెళ్లారు సార్. ఇప్పుడు ఇదెక్కడ న్యాయం అంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నామంటున్నారు సార్. బులెటిన్లో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం.